మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈయన డిప్యూటీ సీఎం అనేది చాలామందికి తెలియదు. ఈయన వచ్చి చెప్పుకుంటే. అయితే ఒక వారం 10 రోజుల కిందట వైఎస్ఆర్సీపీ కమిటీలో ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ బదనాం చేయాలనేదంటే ప్లాన్ ప్రకారంగా నారాయణ స్వామి గారు ఇవాళ తిరుమలను ఉపయోగించుకున్నారంటే మామూలుగా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ప్రతి విషయంలో తెలుగుదేశాన్ని ఎద్దేవా చేయడం అనేది అలవాటైపోయింది. ఈ మహానుభావుడు ఇవాళ తిరుమలలో 30 గంటల దర్శన సమయంలో వెళ్ళి నాకు దర్శనంలో అవమానం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎట్లా అవమానం జరిగిందంటే ఆయనకి దర్శనం సంతృప్తిగా లేదంట. విఐపి దర్శనం కల్పించాల్సి ఉన్నప్పటికీ సాధారణ దర్శనానికి పంపించారని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. విషయం ఏంటంటే ఈయనకి 2 లేదా 3 గంటల్లో దర్శనం అయిపోయింది ఇవాళ. కానీ సాధారణ దర్శనానికి పంపించారని అబద్ధాలు కూస్తున్నాడు. మొత్తానికి తిరుమలలో ఇవాళ 30 గంటల దర్శనం ఉంటే సాధారణ దర్శనం, ఆ సాధారణ దర్శనంలోకి దాదాపుగా 3 గంటల సేపు నడవాలి క్యూ కాంప్లెక్స్లోకి పోవడానికి. క్యూ కాంప్లెక్స్లో దాదాపు 20-25 గంటలు పడుకోవాలి. ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తే దాదాపు 3 గంటల వరకు దర్శనానికి నడవాలి. ఇవన్నీ ఏమీ లేకుండా 2-3 గంటల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చి తిరుమల కొండ మీద రాజకీయం మాట్లాడకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా ఈయన పేరులో లాస్ట్ స్వామి అని పేరు పెట్టుకొని మొత్తానికైతే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తానండి. ఇదంతా పక్కా ఓసీపీ ప్లాన్ అని అందరికీ తెలిసినప్పటికీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే తనకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ సీనియర్ నేత కె నారాయణ స్వామి అయిన టీటీడీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు వీఐపీ దర్శనం కల్పించాల్సి ఉన్నప్పటికీ సాధారణ దర్శనానికి పంపించలేదని అసహనం వ్యక్తం. సాధారణ దర్శనం ఎప్పుడైనా చేసుకున్నవాడైతే ఈ మాదిరి మాట్లాడు. అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే తిరుమలలో దిగిన పాటినే ఆ టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ మంగళ వాయిద్యాలతో ఈయనకి ఎదురు పలకాల. అలా జరగలేదని ఈయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఈయన సీఎం చంద్రబాబును ఉపయోగించి స్పందించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఎతో పలుకుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు వీఐపీ దర్శనాలు తీసేసి సాధారణ భక్తుల మాదిరిగానే పంపాలని చెప్తున్నారు. అది వాళ్ళకి తెలుసు, టీడీపీ నెంబర్లకి వాళ్ళకి తెలుసు. మహానుభావ, నువ్వు ఒకసారి సాధారణ దర్శనం కోసం క్యూ లైన్లో పో, నీకు తెలుస్తుంది సాధారణ దర్శనం ఏంది వీఐపీ దర్శనం ఏంది అని చెప్పేసి భక్తులైతే హితో పలుకుతున్నారు. మొత్తానికైతే ఈయన టీటీడీని ఉపయోగించుకొని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనేది అది ఒక రకంగా ఫెయిలే. వీళ్ళు ఏది చేసినా దొరికిపోతారు, వెంటనే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలాంటి భాగంలోనే ఇవాళ మాజీ అని చెప్పబడేటువంటి ఉప ముఖ్యమంత్రి, ఎవరికి తెలియనటువంటి ఉప ముఖ్యమంత్రి అయినా ఇవాళ చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం పైన దూషించడం అనేది ఒక విధంగా తెలుగు వాళ్ళకి బాధాకరమైన విషయం. ఈ విషయంలో మరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.